నమస్తే ఫ్రెండ్స్ అందరికి. నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ఇవాళ మనం వంశీ గురువు గారి కర్మచక్రం పుస్తకం నుంచి జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ నిన్న మొన్న క్లాస్ లో జరిగినటువంటి ముఖ్యమైన పాయింట్లను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, కళల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి వంశీ కిరణ్ గురువు గారికి వాళ్ళ పాద పద్మాలకు నమస్కరించి మనం ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఆ ముఖ్యమైన పాయింట్లలో ఈ కర్మచక్రం పుస్తకంలోని కర్మలు కర్మ ఫలాలు గురించి తెలుసుకున్నాం. అంటే మనం పాపకర్మలు చేస్తే రోగాల ద్వారా బాధలు తీసుకుంటామని, పుణ్యకర్మలు చేస్తే భోగవంతంగా జీవిస్తామని, సత్యకర్మలు చేస్తే అంటే నిస్వార్థంగా నిష్కామంగా చేస్తే అంటే ఆ సత్యకర్మలు అంటే ఏది ఆశించకుండా, ఎవరిని ఉద్దేశపూర్వకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా, మనం ఏదైతే మంచో, ఏదైతే శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుందో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తామో అవి సత్యకర్మల కిందకి వస్తాయి ఫ్రెండ్స్. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ కర్మలు అంటున్నారు. కర్మలు అంటే పనులు అని చెప్తున్నారు. ఆ కర్మ అనేది మనం ఎలా చేస్తే, ఒక ఎవరైనా ఉద్దేశించి చేస్తే అది పాపకర్మల కిందకి వచ్చి వాటి ద్వారా ఎన్నో రోగాల్ని మనం తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఆ యొక్క కర్మ మనకి ఒక శిక్షలాగా అనుభవిస్తాం అన్నమాట. ఎప్పుడు ధ్యానం తెలియనంత వరకు, ఆ జ్ఞానం మనకి లేనంత వరకు కూడా మనము అవి ఆ కర్మల్ని అనుభవించడానికి ఎంతో ఇంత బాధ నేను భరించాలా అని అంటాము. మళ్ళీ వెంటనే నేను తెలియని రోజుల్లో కూడా మనము ఈ మాట అంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇంత బాధ నేను ఎవరికి ఇచ్చాను, ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇంత బాధ అనుభవిస్తున్నాను అని చెప్పి మనకి ఏమి జ్ఞానం లేని రోజుల్లో కూడా ఈ ఈ వాక్యాన్ని మనం వాడే ఉంటాం మనం. మనకి ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాము, ఇది కర్మ అనేది శిక్ష కాదు, శిక్షణ అని జ్ఞానంతో మనం అర్థం చేసుకొని ఎలాంటి కర్మలు చేయాలి, అది పాపకర్మ కాదు. అంటే పాపకర్మలు మళ్ళీ వచ్చి ఇనుప సంఖ్యలు, పుణ్యకర్మలు వచ్చి ఏదో ఆశించి చేస్తాం, గొప్ప పేరు ప్రతిష్టలు, మనల్ని గొప్పగా అనుకోవాలి, మనమే ఒక దేవాలయాల్లో ఏదైనా మనం ఇచ్చినప్పుడు గొప్ప పేరు కోసమో ఏదో ఆశించి మన పేరు దేవాలయాల యొక్క గోడల మీద చెక్కించుకోవడం, ఇలాంటి రకరకాల అనమాట. ఏదో ఆశించి చేస్తాం కాబట్టి అవి బంగారు సంఖ్యలని. ఆ రెండు కాకుండా మనం ఎప్పుడైతే సత్యకర్మలు చేస్తామో మనం ఆ సత్యలోక ప్రాప్తిని మనం పొందడం జరుగుతుంది అని మనం ఈ కర్మచక్ర ముక్తి ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ శిక్ష కాదు శిక్షణ అంటున్నాం. అది ఎలా ఎలా వీలవుతుంది? అంత బాధలో ఉన్నప్పుడు మనం అది శిక్షణ అని ఎలా ఫీల్ అవుతామంటే, మనం చక్కగా ధ్యానం చేసి చక్కటి జ్ఞానం తీసుకొని ఆ సజ్జన సాంగత్యంలో ఉంటూ మనలో ఉన్నటువంటి ఆ మనిలానన్నీ కూడా ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో, మనం చేసే కర్మలన్నీ కూడా ఏది ఆశించకుండా నిష్కామంగా నిస్వార్థంగా చేస్తూ ఉంటామో, మనకి అప్పుడు అది ఒక శిక్షణ లాగా, ఒక ఛాలెంజ్ లాగా. కొంతమంది ఎన్నో కర్మలు తెచ్చుకుంటారన్నమాట. గత జీవితంలో చేసినవి కావచ్చు, అది వాళ్ళు ఆ జన్మల్ని చూసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. అది చూసుకోనంత వరకు నేను ఇలాంటివి ఇచ్చానా, ఎవరిస్తారు ఇలాంటివి, ఇలాంటి కష్టాలు పెట్టేటటువంటి వ్యక్తులను నేను తెచ్చుకుంటానా అని అర్థం కాని స్థితిలో ధ్యానం చేయనంత వరకు ఉంటాం. ఎప్పుడైతే ధ్యానం చేశామో వాటిని అంగీకరించి ఖచ్చితంగా నేను ఇచ్చాను కాబట్టే కదా నాకు ఈ రోజు వచ్చాయి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఉంటాం, వాళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి అంతకంత ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళకి తెలుస్తుందంటాం. మరి మనం ఈ రోజు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అలాంటి బాధను ఇచ్చామనే కదా అర్థం. ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఇట్లాగే ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి అలాంటి శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అన్ని తెచ్చుకున్నారు అనే విషయాన్ని కూడా
మనం ఇక్కడ అర్థం చేసుకో. పోనీ ఈ కర్మల్ని మనం ఏం తగ్గించుకోలేమా, మనం అనుభవించాల్సిందేనా అని అంటే అది కూడా అవసరం లేదు. జ్ఞానం వచ్చేస్తే ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనం ఎప్పుడైతే అది ఇంకా రాలేదు, అది ఇంకా తగ్గలేదు, ఆ బాధ తగ్గలేదు, ఆ ఫైనాన్షియల్ గా మనం ఇంకా నిలదొక్కోలేదు, ఆ కుటుంబ బాంధవ్యాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అసలు మనకి బాధలు అనేవి 3 రకాలు ఎవరికైనా కూడా. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఈ 3 రకాల్లోనే తిరుగుతూ ఉంటారు. ఈ జనన మరణ చక్రాల్లో వచ్చినటువంటి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవులంతా కూడా ఈ 3 విషయాల్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అనారోగ్య సమస్యల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, శారీరకంగా సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాల్లో ఉన్నటువంటి సమస్యలు. ఈ 3 తిరిగి వీటిలోనే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కర్మల్ని తగ్గించుకోలేమా అంటే జ్ఞానం వస్తే తగ్గిపోతాయి అంటున్నారు. అంటే ఎలా తగ్గిపోతాయి? జ్ఞానం వస్తే తగ్గిపోతాయంటే, ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్‌గా నిన్న మేడం కూడా చెప్పారన్నమాట. ఏంటి? మన ఇంట్లో ఒక పిల్లవాడు, మన ఇంట్లో ఉన్నటువంటి మన మన పిల్లలు కావచ్చు, వాళ్ళు ఏదైనా డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోయి ఖర్చు పెట్టేశారనుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళని "నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా!" అని చెప్పి వాళ్ళని దండించినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే ఇలా తీసుకోవడం తప్పు కదా! ఆ దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళు, "ఇది నేను తప్పు చేశానమ్మా! ఇంకెప్పుడు నేను చేయను. నన్ను క్షమించు" అని ఎప్పుడైతే అడుగుతారో, అప్పుడు వాళ్ళకి ఆ యొక్క కర్మ యొక్క ఫలం చాలా తక్కువలో వెళ్ళిపోతుంది. కొంత అనుభవించడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మని కొంతలో కొంత. అంటే గొడ్డలితో పోయేది గోటితో పోతుందంటారు కదా! ఏదో యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోవాల్సినటువంటి ఇది రవంతలో వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత కొంత భాగాన్ని మాత్రమే మన కళ్ళ ద్వారా చూసుకున్నప్పుడు కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం 100% ఇచ్చినప్పుడు 80% వాళ్ళకి ఎక్కువే ఇచ్చున్నాం. మనకు వాళ్ళు 20% ఇస్తున్నారు. దాన్ని మనం అనుభవించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మీకు ఇంకా ఎంతో ఇచ్చాం కదా! అని మనం క్షమాపణలు చెప్పుకుంటున్నాం కదా! అదే జ్ఞానం అన్నమాట. అది ఇక్కడ ఆ కర్మలకి ఇంకా అంతం లేదా? ఇంకో అవి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ ఇట్లాగా జనన చక్రాల్లో మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రావడం, మళ్ళీ జన్మలు తీసుకోవడం. వాళ్ళు నాకింత బాధిచ్చారు కాబట్టి నేను వాళ్ళకి ఇంత చేస్తాను అని ఇలాగే తిరుగుతూ ఉండాలా అంటే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు మనకి బాధనిచ్చారు. నేనెప్పుడో ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ బాధొచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళని క్షమాపణ అడుగుతాను. వాళ్ళని నేను క్షమించేస్తాను. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను వాళ్ళని క్షమించేటటువంటి గొప్ప ఇది మనకుండాలన్నమాట. అప్పుడు మనం దాంట్లో ఇరుక్కుపోకుండా, ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం అనుభవించకుండా, ఇప్పుడు దానికి మళ్ళీ కూడా మనకి 3 రకాల కర్మలు కూడా చెప్పడం జరిగింది గదా! లాస్ట్ క్లాస్‌లో. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని ఆ మూడిటి గురించి కూడా మనం చక్కగా తెలుసుకున్నామన్నమాట. కాబట్టి ఈ కర్మలకు అంతం లేదా అంటే ఉంది. వాళ్ళని క్షమించడం ద్వారా, వాళ్ళకి క్షమ ఇవ్వడం ద్వారా మనం చక్కగా ఈ కర్మ యొక్క చక్రంలోంచి బయటపడిపోవచ్చు అని మనం అర్థం చేసుకున్నాం. అంతేగాకుండా కర్మ ధ్యానం కూడా చెప్పారు మన మనసిని మాస్టర్ గారు. ఆ కర్మ ధ్యానం ద్వారా మనం తెల్లవారుజామున లేచి చక్కగా ఒక 3 గంటలకి, 4 గంటల లోపల చక్కగా ధ్యానం 10 నిమిషాలు ధ్యానం చేసి, నా యొక్క కర్మ నేను ఇంత బాధపడుతున్నాను. నాకు ఎందుకింత సమస్యొచ్చింది? ఆర్థికంగా నేనింత బాధపడుతున్నాను. అనారోగ్య సమస్యలతో నేనింత బాధపడుతున్నాను. అది ఏ సమస్య అయినా కావచ్చు. దాన్ని చక్కగా ఆ ధ్యానం జేసి, ఆ కర్మ ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మీ యొక్క సమస్యల్ని అడిగి నాకు మీరు చూపెట్టండి అని చెప్పి ఆ ధ్యానం మనం చేసినప్పుడు చక్కగా మనకి ఆ డ్రీమ్స్ రూపంలో మనకి ఆ జ్ఞానాన్ని అందివ్వడం జరుగుతుంది. కొంతమందికి ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అనుభవాలు చక్కగా ఆ జ్ఞానం కూడా వాళ్ళకి అందుతుందన్నమాట. అది 1 గంట ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? అది మనకు మనస్సు అక్కడ ఇంకా పనిచేస్తూ ఉంటుంది. మనసుతో వచ్చేటటువంటి అనుభవాలు కాబట్టి సారు ఆ అనుభవాల కంటే కూడా ఆహ్, మనస్థితి లేకుండా సుషుప్తావస్థలో ఉన్నటువంటి ఆ స్థితిలో అంటే నిద్రపోయినప్పుడు చక్కగా మంచి ధ్యానం, మంచి నిద్ర స్థితిలో ఉంటాం. ఒక 3 గంటలు అట్లా ఆ టైంలో వచ్చేటటువంటి 3-5 లోపల మన డ్రీమ్స్ అడిగి అంటే దానికి కూడా ఒక ప్రాసెస్ చెప్పారు కదా సారు. 72 శ్వాసలనమాట. అంటే నాకు మెలకువ రావాలి అని చెప్పి నైట్ పడుకునేటప్పుడు మనం ధ్యానం చేయడం. ధ్యానం చేసి పడుకున్న తర్వాత
మెలకువ రావడం, మెలకువ వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ 32 శ్వాసల్ని గమనించడం, 36 శ్వాసల్ని లెక్క పెట్టుకోవడం. అప్పుడు నీ క్వశ్చన్ వేసుకోవడం, నాకు ఈ సమస్య ఉంది, దీనికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు కళల రూపంలో ఇవ్వండి అని అడగడం. మళ్ళీ తర్వాత మళ్ళీ 36 కౌంట్ చేయడం శ్వాసలు. అట్లా కౌంట్ చేసి చక్కగా పడుకున్నప్పుడు మనకి చక్కటి కళల ద్వారా ఆ జ్ఞానాన్ని అందడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం రికార్డ్ చేయించుకొని ఆ జ్ఞానాన్ని అందుకొని, ఒకవేళ మనం ఏదైనా డ్రీమ్ లో మనం ఎవరికైనా ఇబ్బంది కలిగించినట్లుగా మనకు కానీ తెలియజేసినప్పుడు వాటిని మళ్ళీ కర్మ విపాక ప్రక్రియ ద్వారా మనం చక్కగా ఏం చేస్తున్నాము, అయ్యో నేను ఆ సకల ప్రాణికోటిలో ఎవరికైనా కూడా ఏదైనా చేస్తుండొచ్చు. మనం అది డ్రీమ్స్ చూసుకున్నా చూసుకోకపోయినా, అయ్యో నేను ఇప్పుడు బాధ భరిస్తున్నాను అంటే, ఒకవేళ నాకు కళ రాలేదు అనుకోండి, దానికి సంబంధించిన కళ రాలేదు, అప్పుడు అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా తేలిగ్గా హాయిగా నేను ఏ జీవులకైనా కానీ ఈ సమస్త ప్రాణికోటిలో ఎవరికైనా కూడా, అది జంతు జాతి కావచ్చు, వృక్ష జాతి కావచ్చు, మానవ జాతి కావచ్చు, సర్పజాతి కావచ్చు, ఏ దానికైనా కూడా మనం క్షమాపణలు చెప్పుకుంటున్నాం. పూర్తిగా పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా, నాకు నేను పరివర్తనతో ఉంటాను, ధర్మంలో జీవిస్తాను, సేవ చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ఈ యొక్క కర్మ విపాక ప్రక్రియ ద్వారా మన యొక్క కర్మలను కూడా అద్భుతంగా మనం విపాకం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్ లో మనం ఇప్పటి వరకు ఈ యొక్క జ్ఞానాన్ని అందుకున్నాం. ఇవాళ మనము ఒకవేళ మనము తెలిసి చేస్తే కర్మ అవుతుంది అంటున్నాం, తెలియక చేస్తే కర్మ, తెలియక చేసిన వాటికి మనకి కర్మలు అనుభవించాల్సి వస్తుందా, అట్లా కూడా ఉందా అని ఇక్కడ ఒక మాస్టర్ క్వశ్చన్ వేస్తున్నారు అన్నమాట. అంటే నేను నాకు తెలియకుండా నేనేమైనా ఎవరికైనా హాని చేస్తే అది కూడా నాకు కర్మ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. మనము చేసేటటువంటి పని ఆ ఉద్దేశం ఏంటో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదైనా పని ఎవరికైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏదైనా హాని జరిగింది అనుకోండి, దాని యొక్క ఫలితం మనకి అంటదు అని ఇక్కడ మీ యొక్క ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరికైనా చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ స్ఫురణకు వచ్చేసింది, అయ్యో నా వల్ల వాళ్ళు, నా మాటల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే మీరేం చేయాలి, క్షమాపణలు కూడా చెప్పేసుకోవాలన్నమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒకటి చెయ్యొచ్చు. అంటే ఇక్కడ కొన్ని అంటే చాలా రకాల సంస్థలు ఉంటాయి కదా, వాటిల్లో ఒకానొక సంస్థలో ఏం చేస్తున్నారంటే మాంసాహారం కూడా తినడానికి నిషిద్ధం లేకుండా ఉన్నట్లుగా ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అదేంటంటే అంటే వాళ్ళ కోసం వండినట్లుగా కాకుండా ఇతరులు వండేసేది వీళ్ళకి, వీళ్ళు ధ్యానం చేస్తారు, మళ్ళీ చక్కటి మంచి సత్యవాకులని జీవితంలో అన్వయించుకునే ఉన్నారు. కానీ ఆ మాంసాహారం దగ్గరకు వచ్చేసరికి ఇది మా కోసం మేము వండుకుంటున్నాము, ఇది మీకోసం వండింది కాదు కాబట్టి మీరు తింటే ఇక్కడ ఏమి పాపం అంటదు అనే రీతిలో ఇక్కడ దాన్ని, అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి అక్కడ వాళ్ళ కోసం వండలేదు అన్నట్లుగా అవతల వాళ్ళు తినచ్చు అన్నట్లుగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దీనికి ఏంటంటే, అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు తినద్దు, మాంసాహారం అంటే పాపాహారం అని చెప్పినా కూడా మన సదుపాయం కోసం శాస్త్రాలను కూడా మనము మార్చుకుంటున్నాము అనే పాయింట్ ని మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఆ యొక్క వాళ్ళని చూసి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా లేదని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఇటువంటి ఆటలు చెల్లవు, సృష్టికర్త ముందు ఇలాంటి ఆటలు చెల్లవు. మనము మనకు టేస్ట్ ఉందనో, లేకపోతే అవే మనమేమైనా చంపుతున్నామా, మనం ఏమైనా చేస్తున్నామా, మనం తింటున్నాం, మనకి ఏమి కాదు అనుకుంటే ఈ సృష్టికర్త ముందు అలాంటివి ఏవి కూడా చెల్లవు అని చెప్తున్నారు. కర్మచక్రము మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే అది హింస ఏ రూపంలో చేసినా కూడా ఆ కర్మచక్రంలో మనము ఇబ్బంది పడటం అనేది నిక్కచ్చిగా ఉంటుంది. కర్మచక్రం మనకి అక్కడ పని చేస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే శాస్త్రాన్ని మన కోసం ఎలా పడితే అలా మార్చుకొని సర్దుబాటు చేసుకోవడానికి, మన సదుపాయంగా శాస్త్రాన్ని మార్చుకోకూడదని కూడా ఇక్కడ మనకి అర్థం ఇచ్చేటట్లుగా చెప్తున్నారు.
దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను అనుకున్నది, ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలకి ఏదైనా బాగలేనప్పుడు మనం ఏం చేస్తాము, ఒకప్పుడు ధ్యానం చేయకముందు పిల్లలు జాతకాలు చూపించి చక్కగా వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా బాగాలేదన్నప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు తిరగరని చెప్పి, పెద్ద పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క షర్టు లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి మన భుజాల మీద వేసుకొని ఆ గుడి చుట్టూ మనం తిరగడం కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కొన్ని మనం చేస్తుంటాం అనమాట, మనం గుర్తు తెచ్చుకుంటూ. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ బదులు మనం చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ వాళ్ళకి ఆకలేస్తే మనం తిన్నట్లు. అంటే ఆ శాస్త్రాన్ని, అంటే కొంతలో కొంత, ఎంతో కొంత అయినా మెరుగు ఉంటుంది కదా, వాళ్ళు ఎటు చేయలేకపోతున్నారు కదా, వాళ్ళ కోసం మనం చేస్తాము అనేటటువంటి ఇదిలో మనం చేయడం జరుగుతుంది. కానీ ఎవరి యొక్క కర్మచక్రం ప్రకారం వాళ్ళు ఫలితాలను అనుభవించవలసి ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఏ ఉద్దేశంతో వాళ్ళని చేస్తున్నాము, వాళ్ళకి మంచి చేస్తున్నామా లేదంటే హాని కలిగించే విధంగా చేస్తున్నామా అనేది కూడా ఆ తెలియక చేసినా కూడా దానిలో ఒకసారి మనం తరచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఏదన్నా వాళ్ళ పట్ల మనం చేశాము అని ఏమాత్రం మనకి స్ఫురణ వచ్చినా కూడా వెంటనే మీరు వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోండి, వాళ్ళకి తగిన సహాయం మీరు చెయ్యండి, లేదంటే మీరు ఆ కర్మచక్రంలో ఇరుక్కుంటారు, బాగా ఆలోచించండి అని ఇక్కడ మాస్టర్ మనకి చెప్తున్నారనమాట. తర్వాత నేను చాలా మంచి పనులు చేస్తున్నానండి, అయినా కానీ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు అది కూడా కర్మ అవుతుందా? నేను మంచి పనే కదా చేస్తున్నాను, వాళ్ళు నన్ను ఎందుకు ఆటంకపరుస్తున్నారు అని కూడా ఇక్కడ ఒక మాస్టర్ క్వశ్చన్ వేస్తున్నారనమాట. అప్పుడు మన వంశీ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి, ఇది మంచి పని చేస్తున్నాము, దానికి ఎంతో మంది ఆటంకాలు పెడుతూ ఉంటారు, అయినా కూడా ఆ పనిని మనం ఆపాల్సిన అవసరం లేదు. కాదంటే ఆ యుద్ధం అనేది ఎలా చేయాలి అంటే, లేదండి ఇది చాలా మంచి పని ఇది అని వాళ్ళకి తెలియజెప్పి, వాళ్ళ చేసేటటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గుణం మీద మాత్రమే ఆ యుద్ధం అనేది ఉండాలి కానీ ఆ వ్యక్తుల మీద ఆ యుద్ధం అనేది చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ప్రేమ యుద్ధం చేయాలి వాళ్ళ యొక్క, మీరు ఇలా అంటున్నారు ఇది కరెక్ట్ కాదు, నేను చేసేటటువంటి ఈ పని, ఒక పిరమిడ్ కడుతున్నప్పుడు అక్కడ ఏదో ఎన్నో రకాల సమస్యలు వస్తాయన్నమాట. అప్పుడు ఏం చెప్తాం వాళ్ళకి, ఇది విశ్వానికి చాలా ఉపయోగపడుతుందండి, ఈ ఇక్కడ పిరమిడ్ల ధ్యానం చేయడం వల్ల చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు తగ్గించుకోవచ్చు, మీరు ఆటంకపరచద్దండి అని వాళ్ళకి నచ్చ చెప్పుకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము కూడా లేకుండా ఎదుర్కోండి మీరు. మీరు ఒకవేళ వాళ్ళతో కఠినంగా బిహేవ్ చేయాల్సి వస్తే వాళ్ళ మీద ఏం కోపం లేదు, వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజెప్పడం మాత్రమే అలా చేయండి. ఒకవేళ కొంత బాధకి వాళ్ళు గురైనా కూడా అది మీకు పాపకర్మగా మీకు జమ చేయబడదని కూడా ఇక్కడ మాస్టర్ చెప్తున్నారనమాట. ఇంకా మన మనకి మన ఇంటి దగ్గరలో కానీ సమాజంలో ఎక్కడైనా కానీ ఎవరి పట్లైనా కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నప్పుడు మన కళ్ళ ముందర మనకు కనబడుతున్నప్పుడు మనము, అది చాలా మంచి పనే కదా, ఆపడం అనేది చాలా మంచి పని. మనకు ఉన్నంత ధైర్యం ఉన్నంతలో మనం వాటిని, మీరు చేస్తున్నది తప్పు అంటే, దీనికి ఎగ్జాంపుల్ గా మనం భార్యాభర్తల సమస్యల్ని మనం చూస్తున్నప్పుడు కొంతమంది అమానుషంగా భార్యని కొట్టడం జరుగుతుందన్నమాట. భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్ లోనే నేను ఒకసారి చూసినప్పుడు నాకు అలాంటి సమస్య నేను కూడా ఒకసారి ఫేస్ చేశానన్నమాట. అంటే ఇక్కడ ఈ సమస్యను మన కళ్ళ ముందు జరుగుతుందన్నప్పుడు దానిలో ఎంతో కొంత భాగం ఉంటుంది అని ఈ క్వెషన్ చదివినప్పుడు నాకు కూడా అర్థమైందన్నమాట. అంతకుముందు వరకు వాళ్ళేదో కొట్లాడుకుంటున్నారు, మనకెందుకు ఇలా అనిపించిందనే ఆ డౌట్ నాకెప్పుడు రాలేదన్నమాట. ఎప్పుడైతే నేను ఈ క్వెషన్‌కి ఆన్సర్ చదివినప్పుడు, అక్కడ మనది ఎంతో కొంత భాగము అక్కడ కనీసం అంటే గత జన్మ కర్మగా కూడా ఇక్కడ తీసుకోవాలి అనే పాయింట్‌ని ఇక్కడ, కొత్త పాయింట్‌ని నేను ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైందన్నమాట. అంటే మనం అక్కడ చూస్తున్నాము, ఇప్పుడైతే మనకు కోపం వస్తుంది, అయ్యో! వీళ్ళు అనవసరంగా ఇలా గొడవ పడుతున్నారు, ఎందుకు మంచిగా మాట్లాడుకుంటే అయిపోయేది కదా, ఎందుకు అనవసరంగా ఇలా కొట్టుకోవడం అని నేను, నాకు బాధేసి మధ్యలో వెళ్ళి నేను, ఇలా చేయకు నాన్న, ఎందుకు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పినప్పుడు ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు మామూలుగా మాట్లాడడానికే భయం కదా, నేను ఎందుకు వెళ్ళాలనిపించింది నాకు అని
అప్పుడు నాకు తెలియలేదన్నమాట. ఎప్పుడైతే నేను ఈ క్వశ్చన్ చదివానో దాంట్లో మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇది గత జన్మ కర్మ అయి ఉంటుంది. కొత్తగా చేసుకున్న కర్మ అన్న విషయం మీకు తెలీదు. అంటే గత జన్మ కర్మ మనకి ఇక్కడ అక్కడ ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు మనకేమవుతుందంటే అక్కడ దాన్ని ఆపాలి అనేటటువంటి ఆలోచన కలిగిస్తుందన్నమాట. అంటే ఆ అవకాశం నీకొచ్చింది. ఆ హింసను ఆపే అవకాశం నీకు వచ్చింది అంటే, ఆ కర్మ ప్రణాళికలో నీ పాత్ర కూడా ఉంది అని అర్థం జేసుకోండి. మనకనిపిస్తదనమాట. అక్కడ వీళ్ళది అన్యాయము, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా ఆపాలి. మనకి ధైర్యం లేకపోతే పక్క వాళ్ళనైనా తీసుకెళ్దాము. ఎలాగైనా దీన్ని ఆపేయేటటువంటి యొక్క ఇది మనం చేస్తామనమాట. అప్పుడు మనం ఇలా అర్థం జేసుకోవాలనమాట. అంటే అక్కడ ఇతరులపై ఏమైనా హింసలు జరుగుతూ ఉంటే ఇంకేం ఆలోచించకుండా మనం చేతనైన సహాయం చెయ్యండి అని కూడా చెప్తున్నారనమాట. ఒకవేళ మనం ఆపలేదనుకోండి వాళ్ళు ఇంకా ఏదైనా చేసుకొని ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి వస్తే మనం చూస్తూ ఊరుకుండడం వల్ల ఆ కర్మ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎంత అనుభవిస్తారు చూస్తూ గమ్ముండడం వల్ల మనము కూడా అనుభవించాల్సిన వస్తుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం చక్కగా పట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళ యొక్క దుష్కర్మలను వాళ్ళు పోగు పెట్టుకోకుండా చేసిన వాళ్ళం కూడా మనం అవుతాము. వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతామని కూడా ఇక్కడ మాస్టర్ మనకి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆ సమయంలో మనకి ఆ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో మాస్టర్ ఇంకో క్వెషన్ వేస్తున్నారన్నమాట. అంటే చాలా అంటే మాంసాహారం తినొచ్చని మనం దైవాలం గదా! సృష్టికర్తలం అని అంటూ ఉన్నారు కదా! ఈ జంతువుల్ని సృష్టించింది కూడా మనమే అంటున్నాము. అంటే మనం సృష్టికర్తలం అంటే అన్నింటిని మనమే సృష్టించినట్లుగా కూడా ఇక్కడ క్వెషన్ వేస్తున్నారనమాట. కాబట్టి వాటిని మనమే పెంచుతున్నాం గదా! చిన్నప్పటి నుంచి మనమే పెంచుతున్నాం గదా! మనం తింటే దోషం లేదు కదా! అది నిజమేనా? అది ఎంతవరకు సత్యం అని ఒక మాస్టర్ క్వెషన్ వేసినప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు. ఎంతో జ్ఞానం ఉంది. అయినా కూడా కర్మలు లేవు అంటే మాంసం తినేస్తారా మీరు? ఆ జంతువుల్ని మీరే పెంచి పెద్ద చేశారు కాబట్టి మీరెంత కరుణ లేకుండా వాటిని తింటారా? మీ హృదయంలో కరుణ అనేది లేదా? మీది ప్రాణమే. మీరు చంపి తింటున్న ఆ జంతువుది కూడా ప్రాణమే కదా! మీకది ఆ విషయం అంత మాత్రం తెలీదా? అంటే కత్తితో కోస్తే మీ శరీరానికి మన శరీరానికి కత్తితో కోస్తే మనకెంత బాధ కలుగుతుందో ఆ ప్రాణికి కూడా అంతే బాధ కదా కలుగుతుంది. హ్మ్. ఆ జ్ఞానం ఉంటే చాలు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉంటే చాలు కదా! వాటికంత బాధ కలుగుతుంది చంపినప్పుడు. అలాంటి దాన్ని మనం ఎలా తింటాము అనేటటువంటి ఆ జ్ఞానం మనకుంటే చాలు. మాంసాహారం మానివేయడానికి ఎవరో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పుస్తకాలు చదివితేనే జ్ఞానం వచ్చేయదు. మన మనస్సుకి, మన హృదయం ఓపెన్ అవ్వాలి. మన మనసుతో ఉంటాం. ఆ హృదయం ఎప్పుడైతే ఓపెన్ అయితుందో అప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సృష్టించే శక్తి లేని వాళ్ళకి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? మా చిన్న మేకకు ప్రాణం పోయగలమా? ఒక చిన్న జంతువుని మనం చంపితే దాన్ని మళ్ళీ బతికించేటటువంటి అవకాశం మనకుందా ఫ్రెండ్స్? అది గమనించుకోవాలి. మనం అలా చెప్పొచ్చు. శాకాహారం గురించి మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనం చక్కగా మనం అది తింటే తప్పు లేదని ఎంతో మంది అజ్ఞానంలో ఉంటారు. ఆ చిన్న ప్రాణానికి మళ్ళీ ప్రాణం పోసే హక్కు మనకుందా? అంటే కొంతమంది క్వెషన్‌లు కూడా ఏస్తారనమాట. అంటే చెట్లు గూడా దానికిచ్చేటటువంటి అవి కూడా మీరు పెంచి తింటున్నారు గదా! అంటే అవి మళ్ళీ మొలుస్తున్నాయి గదా! అనే జ్ఞానం కూడా అంటే మూర్ఖంగా వాదిస్తారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రతి ప్రాణి కూడా తన కోసం తాను సృష్టించబడింది. ఏ ప్రాణికు కూడా ఎవరి కోసం సృష్టించబడలేదు. ఎవరికి వారు వారి యొక్క ఆత్మ ఉన్నతికే ప్రతి జీవి కూడా ఇక్కడ సృష్టించబడింది. అంతేకాని ఎదగడానికి భూలోకంలో స్వనిర్ణయంతో జన్మ తీసుకుంటుంది. అంటే ఇక్కడ పైనుంచి ఉన్నత లోకాల నుంచి ఇక్కడికొచ్చి జన్మ తీసుకొని ఇక్కడ తన యొక్క ఆత్మ ప్రగతికి అవి అక్కడ ఇక్కడ సృష్టించబడి అవి జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాసెస్ అంతా గూడా. అంతేగాని మన కోసం అవి ఉపయోగపడటానికి కాదు. ఇక్కడ మీపై ఎవరికి ఏ విధమైన హక్కు ఎలాగైతే లేదో, మీకు కూడా ఏ ప్రాణి జన్మ మరణాలు, జీవిత గతిపై హక్కు, అధికారం లేవు. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా? మన మీద చేయేస్తే మనం గమ్ముంటామా? అట్లాగే కదా వాటి వాటి యొక్క ఇది కూడా అని ఇక్కడ మనకే క్వెషన్ వేస్తున్నారనమాట.
హక్కు లేనిది చేస్తే అది హింస అవుతుంది. మనకి వాటిపైన ఏ హక్కు లేదు, నువ్వు పెంచుకోవచ్చు కావాలంటే, వాటిని చంపేటటువంటి హక్కు నీకు ఏ రకంగానూ లేదు అని ఇక్కడ చెప్తున్నారు. తద్వారా అది కర్మగా స్థిరపడుతుంది. అంటే మనం అక్కడ మనకి ఏ హక్కు లేనటువంటి ఆ హింసను మనం చేసినప్పుడు అది మనకు కర్మగా కర్మచక్రంలో మనం ఇరుక్కుంటామని చెప్తున్నారు. మనం దైవాలు అంటున్నాం కదా, అంటే పత్రి సారు మై డియర్ గాడ్స్ అని అంటూ ఉంటారు కదా. మనం దైవాలం అనుకున్నప్పుడు మనం ఆ దైవ స్థితిలో ఉన్నామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆత్మ పరిశీలన ద్వారా మనకు మనం తేల్చుకోవాలి. మనం దైవ స్థితిలో ఉన్నామా, మన మై డియర్ గాడ్స్ అన్నప్పుడు అవును కదా మనం దైవాలమే అంటున్నారే, మనం అలా ఆ స్థితిలో ఉన్నామా లేదని ఎవరికి వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే దైవం అనేది ఎవరి పట్ల కూడా వేరు వేరు భావంతో ఉంది. అందరి పట్ల ఒకే భావన ఉంటుందన్నమాట. అది దొంగ అయినా సరే, దొర అయినా సరే ఒకే భావంలో ఉంటారు. ఇచ్చే స్థితిలోనే ఉంటారు కానీ తీసుకునే స్థితిలో ఉండరు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ దైవ స్థితి అంటే థర్డ్ ఐ మాస్టర్ స్థితిలో ఉండడం. అంటే వాళ్ళకి కర్మ అంటూ ఏమీ ఉండదన్నమాట. ఎన్లైటెడ్ మాస్టర్ కి వాళ్ళు ఏం చేసినా కూడా కర్మలు ఉండవు. ఆ మాస్టర్ ఎన్లైటెడ్ మాస్టర్ అయ్యారా, అందుకనే ఆయన ఏవో చేస్తున్నారు అని రకరకాలుగా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు చేశారని నేనేదో ఎన్లైట్మెంట్ అవ్వాలి, అప్పుడు నేను కూడా చేయొచ్చు అనే స్థితిలో మనం ఆలోచించకూడదు. ఆ తాడై మాస్టర్ అంటే వాళ్ళు దేని పట్ల వాళ్ళు అనురాగ స్థితిలో గాని, దాని యొక్క బాండింగ్ లో ఇరుక్కుపోయే, ఆ బంధంలో ఇరుక్కుపోయే స్థితిలో వాళ్ళు ఉండరన్నమాట. వాళ్ళు కర్మచక్రం వాళ్ళని మినహాయిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏ ప్రాణికి కూడా, వాళ్ళు ఎవ్వరికి కూడా, అది మాటల రూపంలో కావచ్చు, ఏ రకంగానూ చేష్ట రూపంలో కూడా, వాళ్ళకి ఆలోచన రూపంలో కూడా వాళ్ళు ఎవ్వరికి హాని చెయ్యరు. కాబట్టి ఆ దైవ స్థితిలో ఉన్నటువంటి ఆ తాడై మాస్టర్స్ కి, ఆ ఎన్లైటెడ్ మాస్టర్ కి ఆ కర్మచక్రం నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాని మనకు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నాము, మానవ స్థితిలో ఉన్నామా, దైవ స్థితిలో ఉన్నామా అనేది మనకు మనమే చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం మానవులకి దైవాలకి తేడా ఏంటి? నరుడు నారాయణుడు అయితే ఇక్కడ మనలో నారాయణుడు ఉన్నాడు, నరుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ నరుడు మాయమైపోయి నారాయణుడు మిగులుతాడో అప్పుడు దైవ స్థితిలో ఉన్నట్టు అనమాట. అప్పటిదాకా మనం ఇక్కడ మానవ స్థితి నుంచి ఆ మాధవుడి స్థితికి వెళ్ళడానికే మనం చక్కగా ధ్యానం చేస్తూ, ఆ సజ్జన సాంగత్యంలో ఉంటూ, సేవ చేస్తూ, మన కర్మ చక్రాలన్నింటినీ కూడా బయటపడితే గాని ఆ సత్యలోక ప్రాప్తి అనేది మనకు ఇక్కడ మనం ప్రాప్తించుకోవడం అనేది జరగదు అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, జన్మ పరంపరలో నారాయణుడి స్థితికి ఎదిగినప్పుడు మాత్రమే నరుడు మాయమవుతాడు. ఎన్నో జన్మలు తీసుకున్నాం ఇప్పటిదాకా. ఈ జన్మలో మనకి ఈ ధ్యాన భాగ్యం అందడం ద్వారా మనకి ఇంత జ్ఞానం వచ్చింది. ఓహో, మనం మనలో ఉన్నటువంటి ఆ నరుడు మాయమైపోయి ఆ దైవ స్థితిలో మనం ఉండగలిగే స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనము కర్మచక్రానికి లోబడి ఉండమన్నమాట. నారాయణుడు కావాలంటే ఏం చేయాలి? మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం, ఎంతో జ్ఞానం తీసుకుంటున్నాము, ఎవరికి ఏ జీవికి ఇబ్బంది కలిగించద్దు అనుకుంటున్నాము, మనకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా అందరికి పంచగలుగుతున్నాము, ప్రచారం చేస్తూ ఉన్నాము, సేవ చేస్తూ ఉన్నాము. అది కూడా నిస్వార్థంగా సేవ, ఎలాంటి సేవ చేయాలనేది కూడా మనకి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ భీష్మ పితామహుడు కూడా మనకి ఏం చెప్తున్నారంటే, భూమి మీద ఎంతో మంది, చాలా మంది తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం ఉన్నది మాత్రం కొద్ది మందికే. అంటే ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కోట్ల మంది ఉన్నారు, కానీ ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది శాకాహారులుగా ఉంటున్నారని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్యాన్ని ఎప్పుడూ కూడా తెలివితో అతిక్రమించలేరు. ఇక్కడ తెలివి కాదు, పాండిత్యం కాదు కావాల్సింది, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా ఆ సత్యం తెలుసుకొని దాన్ని మనం మన యొక్క ఆత్మ ప్రబోధాన్ని విని, ఆ సత్యం మనకి ఎలా తెలుస్తుంది? ఏదో పుస్తకాలను చదివితే వచ్చేస్తుందా, క్లాసులు వినేస్తే వచ్చేస్తుందా అంటే కాదు. మనం ధ్యానం చేసి చక్కగా పుస్తకాలు చదవడం ద్వారా కానీ, సజ్జన సాంగత్యంలో ఉండడం ద్వారా కానీ, మనం ఆ సేవ చేయడం ద్వారా కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రబోధాన్ని మన మనసు చెప్తూ ఉంటుంది. మన మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ఈ పని నువ్వు చేయకూడదు అని బుద్ధి చెప్తుంది, మనసు ఏం కాదులే చెయ్యి, ఈసారి చేసేయి
తర్వాత సంగతి తర్వాత చూద్దామని మనకి రెండు విధాలుగా మన మనసు గోచరిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనం హృదయం చెప్పిందే వినాలి అని ఇక్కడ దానికి ఎందుకంటే మీ ఆత్మకు మీకు స్వచ్ఛమైన జ్ఞానం అవసరం అనుకుంటుందంటే ఎవరో చెప్తే మనకి మాస్టర్స్ మనకి ఎంతో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు కర్మచక్రం బుక్ మాస్టర్ రాశారు. ఆ యొక్క బుక్ ద్వారా మనం ఎంతో జ్ఞానం అందుకుంటున్నాం. అయినప్పటికీ మీ ఆత్మ యొక్క ప్రబోధాన్ని అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానపు నిధి నుంచి మనము ఆ స్వచ్ఛమైన జ్ఞానాన్ని అది మన యొక్క ఆత్మ అదే అవసరం అనుకుంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అంతేకాకుండా సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయి. పోనీ ఇప్పుడు ధ్యానం అన్నారు, స్వాధ్యాయం అన్నారు, సజ్జన సాంగత్యం అన్నారు, సేవ చేస్తే తగ్గిపోతాయి అంటున్నారు కదా, సేవ చేస్తే పోతాయని మళ్ళీ ఒక మాస్టర్ క్వశ్చన్ వేస్తున్నారు అనమాట. పాపకర్మలు తగ్గిపోతాయా నిజమేనా అని క్వశ్చన్ వేస్తే దానికి హంసి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు కర్మ రుణాన్ని తగ్గించుకోవడానికి గొప్ప మార్గము సేవా మార్గమే. మన కర్మల్ని చాలా ఫాస్ట్ గా మనం తగ్గించుకోవాలనుకుంటే దానికి ఉన్నటువంటి గొప్ప మార్గము సేవా మార్గమే అన్నమాట. అంటే ఎవరైతే పాపకర్మలు తీవ్రంగా అనుభవిస్తున్నారో వాళ్ళకి ఏం సహాయం కావాలో వాళ్ళకి సహాయం చేయొచ్చు. అంటే మీ శక్తిని బట్టి అనమాట, ధనం కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, వాళ్ళకి ఉపయోగించి ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి ధనాన్ని ఇవ్వచ్చు. లేదు వాళ్ళకి ధనం ఆల్రెడీ ఉంది, వాళ్ళకి జ్ఞానం లేదనుకున్నప్పుడు ఇదిగో మీరు కూడా ధ్యానం చేయండి అమ్మా, చక్కగా చక్కగా అక్కడ క్లాసులు జరుగుతున్నాయి, చక్కగా వినండి, ఆ సత్సంగంలో ఉండండి, మీరు మీకు చేతనైనటువంటి శారీరకంగా ఏదైనా కూడా సేవ చేయాలనుకుంటే చేయండి, మీరు ఈ కర్మచక్రం నుంచి బయటపడతారు, మీ బాధలన్నీ తగ్గిపోతాయి, కళల ద్వారా జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అని వాళ్ళని కూడా మనం వాళ్ళకి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. అయితే మనం చేస్తున్నది ఏమీ కూడా ఆశించకుండా స్వార్థరహితంగా ప్రాణికోటికి సేవ చేయాలి. ఆ చేస్తున్నటువంటి సేవ నేను నీకు చెప్పాను కాబట్టి నువ్వు ఇది బాధలోంచి బయటపడిపోయావు కాబట్టి ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి ఆశించే ధోరణి మనకు ఉండకూడదు. నిస్వార్థంగా నిస్వార్థంగా నేను సేవ చేయాలి అనేటువంటి ఆ తపనతో మనం ఉండాలన్నమాట. అంటే ఇక్కడ పిరమిడ్ లో కూడా చాలా మంది సేవ చేస్తున్నప్పుడు ఆ ఏ ఉద్దేశంతో మనం సేవ చేస్తున్నాము, నేను పలానా రకమైనటువంటి వర్క్ చేస్తున్నాను కదా, ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అక్కడ ఏదో నేను గొప్పగా నేను అన్ని చేస్తున్నాను కాబట్టి వంట చక్కగా చేసేస్తున్నాను కాబట్టి నాకంటే వంటలో ఇంకా చేసే వాళ్ళు లేరు పక్కన వాళ్ళని విమర్శించడం, నేను కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. పిరమిడ్ లో నేను ఎంతో కొంత సేవ చేస్తుంటాను కదా, నేను కూడా అనుకుంటున్నా అప్పుడప్పుడు ఆ పుస్తకాల వర్క్ చూస్తున్నప్పుడు ఆ పుస్తకాల వర్క్ ద్వారా నాకు ఎంతో జ్ఞానం వస్తుంది. దీంట్లో నేను ఎక్కడైనా కూడా ఏ మాత్రమైనా కూడా ఎక్కడైనా లోపాలు నేను చేస్తానని నన్ను నేను తరచి చూసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కడైనా కాస్త అహంకారం వస్తుందా, నేను వాళ్ళ అడిగినప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నానని అనుక్షణం మనము ఎరుకతో ఉండి అక్కడ నిస్వార్థంగా చేయాలి సేవ అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే మన కర్మ రుణాన్ని మనం రెట్టింపు వేగంతో తగ్గించుకుంటాము. మనకు ఆల్రెడీ కర్మలు ఉన్నాయి, మనం ఏదో ఒక సేవ చేయాలనుకుంటున్నాం, తగ్గించుకోవాలనుకుంటున్నాము. ఆ చేసే క్రమంలో ఫ్రెండ్స్ నిజంగా కూడా చెప్తున్నాను నేను, ఆ చేసే క్రమంలో ఫస్ట్ లో మనకి ఏమన్నా అలా అనిపిస్తుందేమో అని చేస్తూ 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 వెళ్ళడము మొదలు పెట్టేసిన తర్వాత కొద్ది రోజులకి మనం ఆశించడం అనేది మానేస్తాం అనమాట. అది మనకి వెంటనే రాకపోవచ్చు, కొంతమందికి వెంటనే కూడా ఉండొచ్చేమో. నాకు గమనించిన ప్రాసెస్ లో నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ లో ఏదో ఒక కష్టంగా, తర్వాత ఇష్టంగా అట్లా చేసి తర్వాత ఏం లేదనమాట. అది నా చేతిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి, నా చేతిలోంచి వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆ వర్క్ నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎంత చేయాలనుకుంటే నా లోపల పైకి ఎలా ఉన్నా కూడా నా లోపల నేను ఎలా ఉన్నాననేది కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. ఎందుకు? ఆ కర్మ చక్రంలోంచి మనము బయటపడిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే. ఇంకా ఇంకొక మాస్టర్ క్వశ్చన్ వేస్తున్నారు, యాక్సిడెంట్లు కర్మల్లో భాగమా? కొంతమంది యాక్సిడెంట్ చాలా మంచి వాళ్ళు పాపం, అయినా కూడా గబుక్కున యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు అది కూడా మీకు కర్మచక్రంలో భాగం అవుతుందా అని మాస్టర్ని క్వశ్చన్ వేస్తున్నారనమాట. అప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఒక్క ఆత్మహత్య చేసుకోవడం తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళ యొక్క కర్మ ప్రణాళికలో భాగమే. అంటే వాళ్ళ డిజైనింగ్ అలా ఉందన్నమాట. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. నేను వేరే వాళ్ళని చూసినప్పుడు
వాళ్ళు ఏదో వెళ్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ గా వేలో వెళ్తున్నా కూడా ఏదో వచ్చి వాళ్ళని చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. దానికి ఇక్కడ మాస్టర్ మనకి ఎట్లా చెప్తున్నారంటే, అంటే కర్మ రుణాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఆత్మలు యాక్సిడెంట్స్ ని ఎంచుకుంటాయి. అంటే వాళ్ళకున్నటువంటి కర్మని వాళ్ళు తగ్గించుకోవడానికి మేము అంత తొందరగా మేము వెళ్ళిపోతాము అనేటువంటి ఆ యాక్సిడెంట్ ద్వారా వాళ్ళు అక్కడ ఆ రుణాన్ని తగ్గించుకోవడానికి అది అలా ఉపయోగించుకుంటారని చెప్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక రోగాలను కూడా ఎంచుకుంటాయి. అంటే నేనేదో ఇంత చేశాను, నేను ఈ జన్మలో ఒక గొప్ప అంటే ఎక్కువ కాలం ఉండేటటువంటి ఒక రోగాన్ని, దీర్ఘకాలిక రోగాన్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి కొంతమంది అలా కూడా వస్తూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళ ఎంపికను బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఒక్క ఆత్మహత్య మాత్రమే మానవుడి బుర్రలో అప్పటికప్పుడు వస్తుందంట. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎలా సమయంలో ఎలా ఉంటారు? అన్నీ బానే ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. కానీ వితిన్ సెకండ్స్ లో ఆ నిర్ణయం వాళ్ళకి వచ్చేస్తుందనమాట. అంటే వాళ్ళు తొందరపాటు నిర్ణయం చేసుకోవడం వల్ల అలా జరుగుతుంది. కానీ అన్ని శాస్త్రాలు కూడా ఆత్మహత్య అనేది మహాపాపం అని ఇక్కడ మాస్టర్ కూడా మనకి చెప్తున్నారనమాట. ఆత్మహత్య మహాపాపం అంటున్నారు కదా మాస్టర్. మన ప్రాణాన్ని మనం తీసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా లేదా ఏంటి అని, అది ఎట్లా పాపం అవుతుందని మరొకరు మాస్టర్ ని క్వశ్చన్ వేస్తున్నారనమాట. అప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అంటే ఖచ్చితంగా మనిషి తనను తాను హింసించుకోవడం కానీ, ప్రాణాలు తీసుకోవడం కానీ మహాపాపం అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ హత్య చేసేది ఈ శరీరాన్ని ఒక్కటే కాదు, ఈ శరీరంతో భూమి మీద ఇక్కడ ఏవైతే మనం చేయాలని వచ్చామో ఆ ప్రణాళికను భగవంతుడు మనం మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని కూడా, అంటే అక్కడ అన్ని ప్రగల్భాలు పలికేసేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను భూమి మీదకి వెళ్ళిన తర్వాత అని ఎంతో డైరింగ్ సోల్స్ లాగా వచ్చేసాము ఇక్కడికి వచ్చేసాక ఇవన్నీ తట్టుకోలేక ఈ విష్ణుమాయ, ఈ కృష్ణమాయ అంటుంటారు కదా, ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోయాం కదా. మర్చిపోయి అయ్యో నీ బాధలు నేను భరించలేకున్నాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళిపోతుంటే చాలా తక్కువ సమయంలోనే అలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి అది కూడదు, ఆత్మహత్య అనేది అది చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఎన్నో అనుభవ పాఠాలను తీసుకోవాలని వచ్చారు. మీ ఆత్మకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ విధాత మీపై ఒక ఆశ పెట్టుకొని ఇక్కడ భూమి మీద నుంచి, అంటే మన పూర్ణాత్మ నుంచి విడిబడి ఇక్కడికి మనము జీవాత్మలుగా వచ్చాం కదా, హంసాత్మలుగా విడిబడి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీదకి జీవాత్మగా మనం వచ్చాం. ఆత్మ జీవాత్మ ఇలా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకున్నటువంటి ఆ నిర్ణయాలు, ఆ ఆశలన్నీ కూడా ఇక్కడ మనం వాటిని ఇచ్చేస్తున్నాం కాబట్టి అది చాలా పాపము. అవన్నీ కూడా తుడిచిపెట్టేస్తున్నాం కాబట్టి ఆత్మహత్య మహాపాపం అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా అంటే ఇక్కడ ఎగ్జామ్ లో కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తారు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకుంటారండి. ఆ పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు. పిల్లలు చక్కగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు జీవించి చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు కూడా చక్కగా చూసుకుంటారని వాళ్ళ మీద ఎంతో ప్రేమానురాగాలతో వాళ్ళు పెంచుకోవడం, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఒకసారిగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎలా అయిపోతాయి? ఏదైనా బాధ వస్తే మాట్లాడొచ్చు కదా. అంతే కదా, ఇప్పుడు మనకు సమస్యలు ఉన్నాయని మనం ఏదో చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు కదా మనల్ని అట్లే కదా, అయ్యో వీళ్ళు ఎంతో జ్ఞానంతో నేను అన్ని సాధిస్తాననే కదా వీళ్ళు వెళ్ళారు, అయ్యో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇలా చేశారని ఆ భగవంతుడు కూడా బాధపడతాడు కదా. ఈ తల్లిదండ్రులు పిల్లలు చేసిన దానికి ఎట్లా బాధపడతారో, కాబట్టి ఈ ఆత్మహత్య అనేది కూడదు అని ఇక్కడ మహాపాపంగా చెప్తున్నారనమాట. ఇంకా అంతేకాకుండా కారణ లోకాల్లో ఈ శరీరాన్ని సంపాదించుకోవడానికి కారణ లోకాల్లో ఎన్నో సంవత్సరాలు వేచి చూడాలి. అంటే మనకేదో శరీరం చచ్చిపోయామా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసేసి మళ్ళీ చేసుకుందాంలే, ఇప్పుడు ఏం ముగిపోయింది, ఈ జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నేను వెళ్ళి మర్చిపోలే అనుకుని అంత ఈజీ కాదనమాట. ఎందుకని ఇక్కడ తర్వాత అన్ని మర్చిపోతున్నాం, అక్కడికి వెళ్ళామంకేమంటే నేను చేస్తాను అని అనుకుంటున్నాం, మళ్ళీ శరీరం దొరకడం చాలా కష్టం. అక్కడ క్యూలో వేచి ఉన్నారనమాట. అంటే శరీరం లేకుండా ఉన్నటువంటి ఆత్మలు అనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు, తల్లి గర్భంలో ప్రవేశించాక బిడ్డగా మారి భూమి మీదకి వచ్చేంత వరకు ఎన్నో ప్రయాసలు. దానికి కూడా మనకి సార్ చెప్పున్నారనమాట క్లాస్ లో చక్కగా.
ఆ గర్భంలో ధరించడానికి వచ్చే దానికి ఒక 32,000 శుక్రకణాలు బయలుదేరి వాటిలో అంతా యుద్ధం చేసుకుని ఆఖరికి ఒక్కటి ఆ అండం విడుదల అయ్యేసరికి ఎంతో పెద్ద యుద్ధం అన్నమాట. ఆ క్లాస్ కూడా మనం విన్నాం కదా ఫ్రెండ్స్. అట్లాగా ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. దానికి ఎంతో మంది మాస్టర్స్ యొక్క కృషి ఉంది. అలా ఉంటేనే మన జీవితం ఈ భూమి మీద ఉంది. కాబట్టి ఆ కర్మ బంధాలను అనుభవించడానికి, పూరించడానికి, ఎన్నో కర్మ రుణాలు తీర్చుకోవడానికి మనము భూమి నుంచి దివికి వచ్చాము. అంత కష్టపడి తెచ్చుకున్న దేహాన్ని మనము ఈ జీవితపు ప్రాపంచికపు కోరికలు ఏవో దొరకలేదు అని చెప్పి మనం బాధపడి మనం ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దారుణం కదా. ఈ కోరికలు మనకి ఏవైతే ఉన్నాయో అవి తీరలేదని, ప్రాపంచికంగా ఉన్నటువంటి కోరికలు తీరలేదని, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారనో, నన్ను సరిగా గౌరవించలేదనో, అంటే ఫెయిల్ అయ్యాననో, నేను అనుకున్నది జరగలేదనో, అనుకున్న ఉద్యోగం రాలేదనో, ఇంకా బతకడానికి ఏవి మార్గాలు లేనట్లుగా ఆ సమయానికి నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కదా. అలా చేసుకున్న వాళ్ళకి మళ్ళీ దేహం దొరకడం అనేది దుర్లభము, ఇంకా చాలా కష్టం అని చెప్తున్నారనమాట. అంటే ఒకసారి దేహాన్ని ఇస్తే పాడు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఎవరు అవకాశం ఇస్తారు? ఒకసారి ఇచ్చారు, నేను అన్ని చేస్తానని వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చక్కగా చేయకుండా నువ్వు ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోతే నీకు మళ్ళీ దేహం ఎవరు ఇస్తారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. మళ్ళీ ఇంకొక మాస్టర్ మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. మాస్టర్, ఆత్మహత్య మహాపాపమే, కానీ ఆ సమయంలో ఎవ్వరికి కూడా ఇంత ఆలోచన ఉండదు కదా, అప్పుడు ఈ ఉద్వేగాన్ని ఎలా తప్పించుకోవాలి? ఆ ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు ఆ సమయంలో, నిజమే అది. ఆ సమయానికి ఏదో ఎంతో బాధ కలిగిపోయి వాళ్ళు ఆ కోపము, ఆ బాధలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి క్షణికమైనటువంటి ఆ నిర్ణయాల్ని తీసేసుకుంటారనమాట. అప్పుడు ఆ ఉద్వేగాన్ని వాళ్ళకి ఎలా తగ్గించుకోవాలని క్వశ్చన్ వేస్తే అందుకు ఏం చేయాలని చెప్తున్నారు వంశీ మాస్టర్ అంటే, జ్ఞానాన్ని, అందుకనే మీరు ముందుగానే జ్ఞానాన్ని సంపాదించుకోండి, ధ్యానం చెయ్యండి. చేతులు కాలేక మీరు ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం లేదు కదా, ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలని మీ మనస్సు గాయపడిన తీవ్రమైన పరిస్థితిలో మీరు మీ చావును ఒక్క రోజుకు వాయిదా వేసుకోండి. ఇది పెద్దవాళ్ళు మనకి చాలా సార్లు చెప్పంగా మనం వినుంటాం అనమాట. ఏదైనా మీకు కోపం వచ్చినా ఏమొచ్చినా కొన్ని అంకెలు లెక్క పెట్టుకోండి. లేదంటే చనిపోవాలనిపించినప్పుడు రేపు చనిపోదాంలే అని రేపటికి వాయిదా వేసుకోండి అని ఈ మాటలు విన్నామనమాట. అదే ఇక్కడ మాస్టర్ కూడా మనకి ఒక్క రోజుకు వాయిదా వేసుకోండి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు రెండవ రోజుకి ఏమైపోతుంది, ఆ ఆలోచన బలహీన పడుతుంది. కాస్త మనకు కోపం వచ్చినప్పుడు కూడా, మనం ఎవరి మీద కోపం వచ్చినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మనం 1 నిమిషం, 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు మనం కామ్ గా ఉన్నామంటే మనకి ఆ కోపం గాని, బాధ గాని కొంత ఉపశమనం జరుగుతుంది. అదే ఇక్కడ మాస్టర్ కూడా మనకి చెప్తున్నారు. మీలో ఎరుక ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆ కాసేపు గమ్ముకున్నప్పుడు మనకి ఎరుక వచ్చేస్తుంది అనమాట. అయ్యో ఇది కరెక్ట్ కాదు అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మనం తేల్చుకోలేని సమస్యలు మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కాలానికి వదిలిపెట్టేయాలి. కాసేపు కామ్ గా ఆ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. మనకి ఏదైనా సరికాని ఆలోచనలు వస్తున్నా కూడా, ఏంది నాకు ఇలాంటి ఆలోచన వస్తుందని మనం ఒక డైవర్షన్ తీసుకున్నప్పుడు ఆ సమస్యల్లో ఉన్న వాళ్ళు నాకు చాలా బాధగా ఉంది, చాలా ఇదిగా భయంగా ఉంది అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు అన్ని కాలమే చూసుకుంటుందిలే అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. నేను ధ్యానంలోకి రాకముందు నాకు పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది. వచ్చినప్పుడు నేను ఒకే థాట్, నేను ఒకటే అనుకున్నాను, దాన్ని ఎలాగైనా దాన్ని ఎవరొకరు తీర్చేస్తే దాని నుంచి నేను కట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకే థాట్ పెట్టుకున్నాను. కాలం మీద వదిలేశాను. కాలమే సరి చేయాలి. ఎవరు చేయలేకపోతున్నారు నా ఫైనాన్షియల్ ఇష్యూని. నేను ఇంకేం చేయలేక కాలానికి వదిలిపెట్టి ఏది ఎట్టయితే అట్ట అవుతది, నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. అది నిజంగా అలాగే ఆ కాలమే దాన్ని ఒక స్నేహితుడిలాగా మనకి దాన్ని ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడేసాడని కూడా నేను గొప్పగా చెప్పుకోగలను అనమాట. అంటే అప్పుడు నాకు ధ్యానం కూడా లేదు, కానీ ఒక థాట్ ఉండేది. అది ఎవరైనా చేస్తే అంటే అప్పుడు మా నాన్నగారే నాకు ఆహ్, అంటే అవి దాంట్లో హెల్ప్ చేసి తర్వాత మళ్ళీ మేము కొంచెం కొంచెంగా తీర్చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక టాపిక్, కర్మ శూన్యత ఎలా చేసుకోవాలి? అంటే ఈ కర్మలు ఆల్రెడీ ఉన్నాయి. వాటి నుంచి మనం
తెలిసి చేసినా తెలియక చేసినా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ కర్మని శూన్యత ఎలా చేసుకోవాలని దాని గురించి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. మాస్టర్, కొత్త కర్మలు కూడబెట్టుకోకుండా సంచిత కర్మలు ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే, ఇప్పుడు పాతవి సంచిత కర్మలు, గత జన్మలో చేసినవి మనకి సంచిత కర్మలు అన్నమాట. ఆ కర్మల్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి? ఇప్పుడు కొత్తవి తెలిసింది కాబట్టి మనం ఏమి కొత్త కర్మలు చేయము, ఆగామి కర్మలు చేయట్లేదన్నమాట. భవిష్యత్తులో రాబోయే వాటికి అమ్మా ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది నేను ఇంకా చెయ్యను, ఇప్పుడు ఉన్న వాటినన్నా కడుక్కుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు వాటిని ఎలా తగ్గించుకోవాలి? కర్మను శూన్యం చేసుకొని జన్మరాహిత్యం పొందాలంటే ఎన్ని జన్మలు పడుతుందని ఒక మాస్టర్ క్వశ్చన్ వేస్తున్నారనమాట. దానికి మాస్టర్ మనకి ఏం సమాధానం ఇస్తున్నారంటే, ఇన్ని జన్మలు అని మనం ఖచ్చితంగా నిర్ణయించలేము, అది వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. పిల్లవాడు చదివిన దాన్ని బట్టే మార్కులు ఉంటాయి. సంవత్సరం అంతా చదివిన పిల్లాడు ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడంటే దానికి తగ్గట్టే ఉంటాయి. తను ఎంత చదివితే అన్ని మార్కులు వస్తాయి అనమాట. అప్పుడప్పుడు ఏదో ఎగ్జామ్స్ అప్పుడు ఒక 2 రోజుల ముందు ఎగ్జామ్ చదివి రాసేస్తూ ఉంటే దానికి తగ్గ మార్కులే వస్తాయి కదా. అట్లాగే ఇప్పుడు మనము ఈ జన్మలో సంచిత కర్మలు తెచ్చేసుకున్నాము, ఇప్పుడు కొత్తవి చేసుకోవాలని లేదు, ఉన్న వాటిని కడిగించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి మాస్టర్ చక్కగా వివరిస్తున్నారనమాట. అంటే ఇప్పటికే కొన్ని వేల జన్మలు ఎత్తేసి ఉన్నాం, అయినప్పటికీ కూడా జన్మరాహిత్యాన్ని ఎవరూ చూడలేదు. ఎంతో మంది మన వేళ్లలో లెక్క పెట్టుకోగలుగుతున్నాం జన్మరాహిత్యం పొందినటువంటి వాళ్ళు. గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్స్ అనుకోండి, వాళ్ళని మన వేళ్లలో లెక్క పెట్టగలుగుతున్నాం. అందరూ పుట్టిన వాళ్ళంతా కూడా జన్మరాహిత్యాన్ని, ఇప్పుడు మనంతా ధ్యానంలో ఎంతో మంది ఉన్నాము, అందరూ జన్మరాహిత్యం కోసము మనకి ఈ జన్మలు వద్దబ్బా, ఇంక ఈ జన్మ మనకు అర్థమైపోయింది, ఇంక నేను జన్మలు లేకుండా చేసుకోవాలి, నేను ఎట్లాగైనా సత్యలోక ప్రాప్తించుకోవాలి అని మనం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. దానిలో మనం ఎంతమంది అవుతాం అనేది మన యొక్క ఆత్మస్థితిని బట్టి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఒకేసారి ప్రతి ఆత్మ కూడా అన్ని కర్మ రుణాలను ఒకేసారి తీసుకొని రాదు. అంటే నాకు చాలా ఉన్నాయండి సంచిత కర్మలన్నీ, అవన్నీ నాకు ఇచ్చేయండి, నేను ఈ జన్మలో తీసి వెళ్ళిపోయి నేను అన్ని ఒకేసారి తీర్చుకొని వచ్చేస్తాను అనేటటువంటి స్థితి ఇక్కడ లేదనమాట. ఒకేసారి తీసుకురాదంట. దాని యొక్క అవగాహన శక్తిని అనుసరించి కొన్ని కర్మ రుణాలను మాత్రమే భూలోకానికి మనము తీసుకొని వస్తాము. అంటే మన యొక్క ఆత్మస్థితి ఎంత ఉంటుందో అన్ని రుణాలను మాత్రమే మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన సంచిత కర్మలు చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ తీసుకొని మనం ఇక్కడికి వచ్చేస్తామా ఏంటి? కాదనమాట. కొన్ని మాత్రమే తీసుకొని వస్తాం. ఎందుకంటే మన బిడ్డలు 100 కేజీల బస్తా మోస్తారంటే వాళ్ళ శక్తికి మించి బరువు మోస్తుంటే మనం ఒప్పుకుంటామా? నాన్న నువ్వు ఎత్తలేవు, నువ్వు ఉండి నేను వస్తానని చెప్పి మనం వస్తుంటాం. అట్లాగే ఆ భగవంతుడు కూడా మీకు చాలా సంచిత కర్మలు ఉన్నాయి, అవన్నీ మీరు తీసుకెళ్తామంటే ఇక్కడ ఒప్పుకోరు, వాళ్ళ యొక్క శక్తిని బట్టే. ఇప్పుడు కొంతమంది మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటారు, ఎంతో ఇబ్బందులు వాళ్ళకి, ఎంతో కష్టాలు వాళ్ళకి ఉంటుంటాయి అన్నమాట. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో వాళ్ళు ఇన్ని కష్టాలు తెచ్చుకున్నారా, డైరింగ్ సోల్స్ అని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్ గా వాళ్ళకి ఆ స్థితి ఉంది కాబట్టే వాళ్ళు ఆ యొక్క కష్టాలని సమస్యల్ని తెచ్చుకున్నారనే పాయింట్ కూడా ఇక్కడ మనం మర్చిపోకూడదు అనమాట. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు దీనిలో, మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ ఆగామి కొత్త కర్మలు అంటే ఒకవేళ తెచ్చుకున్న వాళ్ళకి ఆ శక్తి ఉంది, ఒకవేళ అంటే ఎక్కువ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఆ శక్తి ఉందనే పాయింట్ కూడా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాము. అంతేకాకుండా కొత్త కర్మలు కూడా చేయకుండా ఉండాలంటే ఆత్మ విజ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా ఏం చేస్తున్నాము, ధ్యానం చేసి చక్కగా మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఓహో ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనే జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మరణం తర్వాత నేను ఏమవుతాను, అసలు ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాను, భూలోకంలో ఎందుకు జన్మించాను, పరమాత్మతో ఎలా అనుసంధానం అవ్వాలి, ఇదే కదా మనం ప్రతిరోజు క్లాసులో చెప్పుకునేది. మన యొక్క భౌతిక సమస్యలు తీర్చుకోవడమే కాకుండా ఆ ఉన్నత లోకాల యొక్క జ్ఞానాన్ని మాకు ఆ చైతన్యంతో మమ్మల్ని కనెక్ట్ చేయండి మాస్టర్స్, ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వండి అని కూడా మనం అడుగుతున్నాము. అదే మనం సంపాదించుకోవాల్సినటువంటి జ్ఞానం. అది ఎలా వీలవుతుంది? ధ్యాన సాధన, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ద్వారా సాధ్యం అవుతుందని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు, మాస్టర్ నేర్చుకోవడానికి భూలోకంలో జన్మ తీసుకుంటున్నాం కదా, సో
సూక్ష్మ లోకాల్లో అయితే వాటంతట అవే తెలుస్తాయి కదా. అసలు భూలోకంలో జన్మ తీసుకోవడం ఎందుకు, కర్మ చిట్టా ఎందుకు పెంచుకోవాలి, అవి ఎందుకు తీర్చుకోవాలి, శ్రమ పడాలి అని అంటే దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే మరణానికి ముందు ఏ అనుభవం మనలో ఉంటుందో అదే అనుభవిస్తాం తప్ప మరణం తర్వాత ఏది నేర్చుకోలేము. అంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మనం మరణించేటప్పటికి మనకి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానమే అక్కడ మనం అనుభవించడం అనేది జరుగుతుంది. అంతేగాని మరణం తర్వాత అక్కడ మళ్ళీ అది ముందుకు వెళ్ళేటటువంటి జ్ఞానం అక్కడ ఏమి ఉండదు అనమాట. కాబట్టి మనం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే ఈ కర్మ చిట్టాన్ని మనం తగ్గించుకోవాలి. అంతేగాని అవి తీర్చడానికి ఎందుకు శ్రమ పడాలి అన్నదానికి సారు సరైన సమాధానం ఇచ్చారనమాట. అంటే దివ్య జ్ఞానం కోసం శ్రమ పడకుండా మనము కోరికల కోసం జీవిస్తే సూక్ష్మ లోకాల్లో సుఖాలకు కోరికలకు ప్రాధాన్యత ఇవ్వడమే కానీ ఆత్మాభివృద్ధికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం అంటూ ఉండదు. ఏది చదివామో అదే పరీక్షల్లో వ్రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే జ్ఞానం పొందామో ఆ జ్ఞానమే అక్కడ మనకి లభిస్తుంది. అంతేకాని అంతకంటే నేర్చుకోవడం అనేది, ఈ భూమి అనేది ఒక పాఠశాల, ఇక్కడ మాత్రమే మనం అనుభవ పాఠాలు నేర్చుకోగలం కానీ అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంద్రియాలు ఏవి ఉండవు కాబట్టి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సూక్ష్మ లోకాలకి వెళ్ళగానే దానిని అభివృద్ధి చేసుకోవాలి అంటే మనకున్నటువంటి ఈ భూలోకంలో మనం ఏదైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో దాన్ని మాత్రమే అక్కడ అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అభివృద్ధి చెందిన సూక్ష్మ లోకాల్లో కంటే భూలోకంలోనే అవకాశాలు ఎక్కువ అని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక మాస్టర్ ఇంకొక క్వశ్చన్ వేస్తున్నారనమాట. గత జన్మ జ్ఞాపకాలు నాకు ఇప్పుడు ఏం గుర్తులేవు కదా, నాకు ఇప్పుడు ఎందుకు గుర్తులేవు, నేను సంపాదించుకున్నటువంటి జ్ఞానం నాకెందుకు గుర్తులేదు అని అడిగితే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, భూలోకంలో మీరు జన్మ తీసుకొని తల్లి గర్భం నుంచి బయటకు రాగానే బొడ్డు పేగి ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి గత జన్మ జ్ఞాపకాలన్నీ కూడా కత్తిరించబడతాయి అని చెప్తున్నారనమాట. అంటే సృష్టి నియమం, ఎప్పుడైతే మనం తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఆ బొడ్డు పేగు కట్ చేయడం జరుగుతుంది కదా, తల్లి నుంచి బిడ్డకి వేరు చేయడం, అప్పుడు ఆ గత జన్మ జ్ఞాపకాలు కడుపులో ఉన్నంత వరకు మనకి గుర్తుంటాయి. ఆ పేగు ఎప్పుడైతే కట్ చేయడంలో తర్వాత అవన్నీ ఏమి గుర్తుండవని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తర్వాత మళ్ళీ మనం భూమి మీద జన్మించిన తర్వాత అది ఒక మతపరమైనటువంటి విశ్వాసాలతో కావచ్చు, వాంఛల వల్ల కావచ్చు, మనకు తెలిసిన జ్ఞానంతో ఇంకొక రకంగా మనం వేరే జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. కానీ గత జన్మ జ్ఞాపకాలు మనకి ఏవి ఉండవు. అంటే ఎట్లా అంటే మన నైట్ పడుకుంటాము, మధ్యలో ఏవేవో మనం ఎక్కడెక్కడ సూక్ష్మ లోకాల్లో తిరుగుతూ ఉన్నాం ధ్యానంకి రాకనంత వరకు, కానీ మనకి ఏమి తెలియదు అనమాట. ఏదో కాలు వచ్చింది ఆ కాలు వచ్చింది అని చెప్పుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నాం, చక్కగా నేను ఎక్కడికి వెళ్తున్నాను, నాకు ఆ జ్ఞానాన్ని నాకు కళల్లో ఇవ్వండి అని కూడా చక్కగా అడుగుతున్నాం. అదే ఇక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి రాగానే మనకి ఏవి గుర్తుండదని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు అనమాట. కానీ తద్వారా కొన్ని వందల జన్మల్లో నేర్చుకోవాల్సిన దాన్ని ధ్యానం చేసి ఎరుక పెంచుకోవడం వలన తక్కువ జన్మల్లో సాధించవచ్చు. ఒకవేళ మన జ్ఞాపకం లేకపోయినప్పటికీ మనం ఏం చేయొచ్చు అంటే ధ్యానం చేసి మనం ఎరుక పెంచుకోవడం ద్వారా మన యొక్క గత జన్మల యొక్క జ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ మనలో పెంపొందించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. సరైన శిక్షణ పొందిన విద్యార్థి ఎక్కడా విఫలం అవ్వకుండా నిర్దేశించిన కాలంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నట్లు. అంటే మనం ఎప్పుడైతే ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో మన గత జన్మల జ్ఞాపకం అన్ని వస్తాయి, భవిష్యత్తులో రాబోయే కర్మలు కూడా చూసుకోగలుగుతున్నాం కదా, మరి ఆ జ్ఞానం అంతా కూడా మనకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ధ్యానం వలన ఆత్మ ప్రగతి భూలోకంలో ప్రారంభమై సూక్ష్మ లోకాల్లో మరింత వృద్ధి చేయబడుతుంది. మనం ఇక్కడ ఎంతవరకు పొందితే అక్కడ దాని నుంచి మనం ఆ జ్ఞానం నుంచే పెంపొందించుకోవచ్చు, అక్కడ అభివృద్ధి చెందుతుంది. నీకు ఇక్కడ ఏ జ్ఞానం అయితే ఉంటే అదే ఉంది, ఒక రకమైన జ్ఞానం నీకు లేదనుకోండి, అక్కడ నువ్వు పెంపొందించుకోవడానికి వీలు కాదని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా కూడా గత జన్మల జ్ఞానం తిరిగి పొందాలంటే ఎక్కువగా తెల్లవారుజామున ధ్యానం చేయండి. నీ గత జన్మలో నీకేమి తెలియదు అంటున్నావు, నువ్వు చక్కగా దాన్ని తెలుసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నువ్వు తెల్లవారుజామున ఎప్పుడైతే చాలా ప్రశాంతమైన స్థితిలో ఆ బ్రహ్మముహూర్త సమయం అంటుంటారు కదా ఫ్రెండ్స్, ఆ సమయంలో ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు ఆ గత జన్మల యొక్క జ్ఞానం కూడా నీకు అందుతుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చి కర్మచక్రం నుండి ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్, మనకి టైం ఉంది. ఒక
కర్మచక్రం నుంచి బయటపడడానికి కొన్ని సులువైన మార్గాలను కూడా మనకి ఇప్పుడు మనం ఎన్నో కర్మచక్రంలో ఎంతో జ్ఞానం తీసుకున్నాం. ఈ కర్మచక్రం నుంచి బయటపడడానికి ఇంకా కొన్ని సులువైన మార్గాలను కూడా మనకి ఇక్కడ వంశీ మాస్టర్ అందిస్తున్నారు అనమాట. అవేంటంటే మీరు రేపటి కోసం ఎదురు చూడకుండా సులువైనటువంటి ధ్యాన మార్గాన్ని మీరు ప్రారంభించండి. మనం ఆల్రెడీ చేస్తున్నాం. మన మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి పాయింట్ ఇదే అనమాట. మీరు ఏ బాధలైతే ఇబ్బంది పడుతున్నారో ముందు మీరు ధ్యానం స్టార్ట్ చేయండి ముందు అని చెప్పి వాళ్ళకి చెప్పాలన్నమాట. హింసా మార్గాన్ని మార్చుకోండి. భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. గతంలో నేను ఎన్ని తప్పులు చేశానో నాకైతే తెలియదు. భవిష్యత్తుకి సంబంధించి నేను ఇంకా చేయను. ఇప్పుడు నాకున్నది ఈ క్షణమే కాబట్టి ఇప్పటి నుంచి నేను ధ్యానం చేస్తాను చక్కగా. గతంలో తిన్నాను మాంసాహారం పాపాహారం తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది, నేను తినను చక్కగా అని ఈ క్షణాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉండడము ఇక్కడ ముఖ్యం అన్నమాట. మన ఆధీనంలో ఉన్నది ఈ క్షణమే కాబట్టి దాన్ని మనము జీవించడానికి ఈ క్షణమే ప్రయత్నం చేయండి. ధ్యాన సాధన చేస్తే కర్మ బంధాల నుంచి బయటపడటం చాలా తేలిక. పూర్తి అంకిత భావంతో నిజాయితీతో ధ్యానం చేసినట్లయితే అప్పుడు చాలా సులభం అవుతుంది. ఆ కర్మచక్రం నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా చక్కగా ధ్యానం చేయడం, రేపటి గురించి ఆలోచన అవసరం లేదు. ఈ రోజు నాకు చక్కగా ఈ రోజు నేను వర్తమానంలో ఉండండి అంటుంటారు కదా, అదే ఇక్కడ మనకి మాస్టర్ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఎందుకంటే మనకు కావాల్సిందల్లా కూడా దృఢమైన నిర్ణయం. నేను చక్కగా ధ్యానం చేస్తాను అనే మంచి నిర్ణయం. బంధాలు, ఆకర్షణలు, భ్రమలు కలిగించే ఆనందం అనేది అనేక జన్మల నుంచి మోయడం వల్ల శక్తివంతమైన అజ్ఞానంగా మారి దానిని ఛేదించడం కష్టతరంగా ఉంటుంది. కానీ నిరంతరం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేయడం వల్ల అజ్ఞానం నుంచి విడుదల సాధ్యమవుతుంది. మనకి ఆ భౌతికంగా ఉండడం అనేది ఆ తల్లిదండ్రులకి ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం కావచ్చు, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. మనకి ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో అదే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చక్కగా మనకి ఈ ఆత్మజ్ఞానం ఏదైతే అర్థమైందో చక్కగా ఓహో ఇది కాదు, ఈ భౌతికమే కాదు, ఆధ్యాత్మికం అనేది కూడా చాలా అవసరము. ఒక పక్షికి 2 రెక్కలుగా భౌతికము ఆధ్యాత్మికం అనేది 2 రెక్కలుగా ఉంటుంది. 50-50% అంటుంటారు ఇక్కడ మాకు మాస్టర్ రాఘవేంద్ర మాస్టర్. అంటే ఈ 2 సమంగా ఉంటాయి, ఏది వదలడానికి వీలేదు. భౌతికం వదిలేద్దామా అంటే కుటుంబవి చేయాల్సిన ధర్మాలు, సమాజంలో చేయాల్సిన ధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని లక్ష్యాలను పెట్టుకొని వాటి వైపు మనం చక్కగా వెళ్తూ ఉంటేనే మనం ఈ కర్మచక్రం నుంచి బయటపడడం అనేది సాధ్యమవుతుంది. అజ్ఞానం నుంచి విడుదల సాధ్యమవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ బ్రహ్మానందాన్ని ఒకసారి ధ్యానం చేసి కానీ మనం ఆ బ్రహ్మానందాన్ని కానీ చవి చూచినట్లయితే, అదేమిటో మనం తెలుసుకున్నట్లయితే ప్రాపంచిక వాంఛలకు ఎప్పుడు కూడా మనం బందీలు అవ్వకుండా ఉంటాము. మనం ఈ ఆధ్యాత్మికం అనేది మనకు తెలిస్తేనే ఫ్రెండ్స్ ప్రాపంచికంగా మనం బందీ అవ్వకూడదు అనేటటువంటి జ్ఞానం మనకు వస్తుంది. లేకపోతే దీంట్లోనే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఏదేదో చేసేస్తూ ఉంటాం అనమాట. ఈ ప్రపంచకంలో మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దాంట్లోనే గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటూ ఉంటాం ఆధ్యాత్మికంగా లేకపోతే. అదే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ప్రాపంచికం ఎంత చేయాలో అంతే, ఎంత కావాలో అంతే కోరుకుంటాం. ఆ జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుంది, ఆధ్యాత్మికంగా ఆత్మ జ్ఞానం మనకు ఉన్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది. లేకపోతే దానిలో బంధించుకోబడ్డు కుటుంబంలో ఇరుక్కోబోతాము. మన పిల్లల పట్ల బంధంలో ఇరుక్కోబోతాం, బయట వాళ్ళతో అట్లాగే ఉంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చక్కగా అవగతం అయిపోయింది, మనకి ఆ జ్ఞానం వచ్చింది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండగలుగుతున్నాము. అదే మార్పు ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ జ్ఞానం వల్ల మనకి వ్యక్తిత్వం మార్పు చెంది క్రమేపీ కర్మచక్రం నుంచి మనము బయటపడిపోతాము. అలా ఉండడం టచ్ మీ నాట్ అన్నట్టు అనమాట. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం, ఎవరికి ఏం చేయాలో అంతవరకే చేస్తాం. వాళ్ళ నుంచి నేను చేశాను కాబట్టి నువ్వు మళ్ళీ నాకు తిరిగి చేయాలనేటువంటి ప్రస్తావన ఏమి ఉండదు అనమాట. ఇంకా ఎప్పుడు మన ఆలోచనల పైన నిఘా ఉంచి ఆత్మజ్ఞానం కోసం సాధన చేసుకుంటూ మనలో దాగి ఉన్న వ్యామోహాల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం ఏం చేస్తాము, చక్కగా మనకి ఆ వ్యామోహాల నుంచి కూడా మనం బయటపడిపోతాం అనమాట. ఎప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందుదాము, ఉన్నత లోక యొక్క ప్రాప్తిని పొందడానికి అనే ఆలోచనలో. అది కూడా మనం ఏమి అదొక ఇదిగా ఏం గా పెట్టుకోని అవసరం లేదు. మనం చేయాల్సింది చేస్తూ పోతే
రావాల్సింది దానికి అదే వస్తుంది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చక్కగా. ఇంకా ఇంకా ఏం చేయమంటున్నారు? సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం, ప్రాణులపైన సంపూర్ణమైన ప్రేమ, దయ, వివేకము కలిగి విచక్షణ జ్ఞానంతో జీవితాన్ని జీవించడం. చూడండి, ఈ ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఇది కొంచెం తక్కువగానే ఉంటది ఫ్రెండ్స్. అంటే ఉన్న దాంతో సంతృప్తిగా జీవితాన్ని గడపడం. మనకు దేవుడు ఈ రోజు ఏది ఇచ్చాడో అదే అన్నమాట. ఇంకా మనం ఏదో ఎక్కువ కావాలనుకుంటే మనకి రకరకాల సమస్యలు మొదలవుతాయి అన్నమాట. ఈ రోజు భగవంతుడు నాకు తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. చక్కగా మనకి ఏది ఇస్తే దాంతో తృప్తి పడినటువంటి గొప్ప జీవితం ఏది లేదనమాట. అంతేకాకుండా అన్ని సకల ప్రాణులపై కూడా సంపూర్ణమైన ప్రేమ, దయ, అది ఎవరి పట్ల, మన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ జీవైనా సరే, అన్నిటి పట్ల మనం వివేకము, విచక్షణ జ్ఞానంతో జీవితాన్ని మనం జీవించాలని కూడా చెప్తున్నారు. మనలో ఉన్నటువంటి భావోద్రేగాలు, కోరికలు, మనోవికారాలు తెలుసుకొని వాటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. మన మనసు ఎన్నో రకరకాలుగా చేయమంటది ఫ్రెండ్స్. వాటిని కూడా మనం ఎప్పుడు ఆ మనోవికారాలన్నీ కూడా తెలుసుకొని మనం అదుపులో పెట్టుకోగలగాలి. ఇవన్నీ పాయింట్స్ మనం ధ్యానం చేస్తున్న వాళ్ళకి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇవి. ఎందుకంటే మనం వాటిని గమనించగలుగుతాం. అదే నాకు ఇట్లా ఇది చేయమంటుంది, అది చేయమంటుంది అని మన మనసుని మనం నియంత్రించుకోగలుగుతున్నాం. మన వచ్చేటటువంటి ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా కూడా ఈ కర్మచక్రానికి కర్మబంధాల నుంచి ఇంకా కొన్ని మార్గాల ద్వారా బయటపడొచ్చని భీష్మ పితామహుడు మనకి కొన్ని పాయింట్లను తెలియజేశాడనమాట. వాటిని కూడా మనం చెప్పుకొని క్లాస్ ముగించుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, అంటే భీష్మ పితామహుడు మనకు అందించినటువంటి ఆ కర్మచక్రం నుంచి మనం ఎలా బయటపడాలి అనే దానికి సులువైన మార్గాలు కొన్ని ఇచ్చున్నారనమాట. సామాన్యమైన జీవితాన్ని గడపండి అంటే ఏదో గొప్పగా ఒక లావిష్ గా బతకాలని కాదనమాట. మనకుంటే ఓకే, లావిష్ గా బతకాలనుకుంటే హ్యాపీగా జీవించవచ్చు. మనకు లేకపోయినా పక్కన వాళ్ళు కారు తెచ్చుకున్నారు కాబట్టి మనం తెచ్చుకోవాలి, పక్క వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు కాబట్టి మనం కూడా అంత పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలి అని కాకుండా, మన చిన్న ఇల్లు అయినా కూడా మనం చాలా హ్యాపీగా సామాన్యంగా మనకి ఏది ఉంటే అది దాంతో జీవించడం అనమాట. ఎప్పుడు సకల సృష్టిని ప్రేమిస్తూ పక్క వాళ్ళని కూడా ప్రేమిస్తూ వాళ్ళ పట్ల శ్రద్ధగా ఉండండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, సకల జీవుల పట్ల కూడా మనం ప్రేమతో ఉండమంటున్నారు. మన మనస్సుకి మనం యజమానిగా ఉండాలి. మనస్సు చెప్పింది మనం వినడం కాదు, మనం ఎలా చెప్తే మన మనస్సు అలా వినాలన్నమాట. మీ మనస్సుకి సత్యమైన విజ్ఞానాన్ని అభ్యసించడం వలన ఆత్మ జ్ఞానానికి దారి తీస్తుంది. అంటే మన మనసుకి ఏది సత్యమో, ఏది శాశ్వతమో దాన్నే పట్టుకోవాలి. ఏదైతే అశాశ్వతమైన వాటి చుట్టూ వెళ్లకుండా మన మనస్సుకు కూడా మనం ఆ విజ్ఞానాన్ని, సత్యమైనటువంటి ఆ విజ్ఞానాన్ని మనం అందించాలి అని ఇక్కడ అదే మన ఆత్మ విజ్ఞానానికి దారి తీస్తుందని కూడా చెప్తున్నారు. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని గుర్తించి తద్వారా ఏం చేస్తున్నాం, చక్కగా ధ్యానం చేసి మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరో చెప్పిన జ్ఞానమే కాదు, మనలో కూడా జ్ఞానం ఉంది. దాన్ని బయటకు తీసే ప్రాసెస్ లోనే మనం అంతా కూడా ఉన్నాం అనమాట. మిమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి మీ మహాకారణ శరీరంతో అనుసంధానానికి సదా ప్రయత్నించండి. అంటే మనము నిన్న క్లాస్ లో మనకు ఆ కొత్త పాయింట్ వచ్చిందనమాట. అంటే మనం ఎవరో ఇబ్బంది పెడుతున్నారో ఆత్మస్వరూపానికి, అయ్యో నువ్వు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇచ్చుంటేనే కదా ఎవరికో ఈ బాధ నేను అనుభవిస్తున్నాను, నీకు సారీ చెప్తున్నాను. కానీ అంతేకాకుండా మహాకారణ శరీరానికి కూడా మీరు అనుసంధానంతో ఉండండి, సదా ప్రయత్నించండి అని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి మహాకారణ శరీరానికి కూడా మనం అక్కడ మనం విజ్ఞప్తి చేసుకోవచ్చు అనమాట. మితిమీరిన అతి కోరికల నుంచి బయటపడండి. కోరికలు ఉండాలి, మితిమీరినటువంటి కోరికలు అవసరం లేదు. దాని ద్వారా ఎన్నో బాధలు, దుఃఖాలు కూడా వస్తాయని కూడా మనకు తెలుసు అనమాట. అష్టాంగ మార్గంలో బుద్ధుడు చెప్పింది అదే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన సంతోషంతో ఆహ్వానించండి. మనకి అక్కడ ఇబ్బందికరంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఏదైనా కూడా నీకు ఏ భగవంతుడు ఈ రోజుటికి ఏ ఇదైతే ఇచ్చాడో ఆ వచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటూ ఉంటారు. అదే ఇక్కడ మనం చెప్తున్నారు. ప్రతి మార్పు మీరు నేర్చుకోవడానికే వచ్చిందని గుర్తుంచుకోండి. మీకు ఈ రోజు ఏది జరిగినా కూడా అది మీకు మంచి చేయడానికే. పోతూ ఉంటాం, యాక్సిడెంట్ జరిగి ఏదో కాలు ఇరిగితే అమ్మ ఇట్లా జరిగింది, ఒకవేళ
అది కాకపోతే ఇంకేదో పెద్దది అయిపోయిండేది అని అనుకుంటాం. దాని మీద ఆలోచన ఉంటది మనకి. ఈ రోజు భగవంతుడు నాకు ఎంతో మేలు చేశాడు కాబట్టి ఎంతో జరగాల్సిన త్రుటిలో నేను ఇంత తప్పించుకున్నాను, ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ అని చెప్పుకునే విధంగా మన యొక్క ఆలోచన విధాన్ని మనం ఇక్కడ సదా గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా ఉండి నిశ్చయ భావం కలిగి నిరంతరం శ్రమిస్తూ సత్య సాధనకై పాటుపడండి. ఇక్కడ మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉంటూ ఖచ్చితమైనటువంటి ఆ భగవంతుడి పట్ల నిశ్చయంగా మనం మంచి విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ సత్య శోధనకై ఎప్పుడు శ్రమిస్తూ ఉంటామో మనకంతా మంచే జరుగుతుంది అని చెప్తున్నాను. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. మనం ధ్యానం చేస్తున్నాం చక్కగా, ఇతరులు ధ్యానం చేయని వాళ్ళకి మీరు కూడా ధ్యానం చేయండి, చక్కగా మీకున్నటువంటి అన్ని సమస్యలు పోతాయని వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి మన చేతనైనటువంటి ఆ చేయూత కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి కూడా చెప్తున్నారు. మూఢ విశ్వాసాలను అవిశ్వాసాలను ఎప్పుడు నమ్మకండి, ప్రచారం చేయకండి. ఇవి మనకి తెలిసిన విషయం. మనం ఏదైతే ఇప్పటి వరకు అది పూజలు కావచ్చు, ఏవైనా కావచ్చు ఫ్రెండ్స్, అప్పట్లో ఆ రోజు వరకు అది కరెక్టే. మనం దాన్ని దాటినప్పుడు మళ్ళీ మీరు అది చేయండి, ఇది చేయండి, ఆ ఆ మంత్రాలు వేయండి, ఈ మంత్రాలు వేయండి అని పాత రకమైనటువంటి ఆ మూఢ విశ్వాసాల్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. మళ్ళీ అటువైపు వేరే వాళ్ళని కూడా వెళ్ళనిచ్చేటట్లుగా మనం ప్రచారం చేయొద్దని చెప్తున్నారు. ప్రతిరోజు నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. ప్రతిరోజు కూడా మనం నిద్ర పోయే ముందు, నిద్ర లేచిన తర్వాత మనకి ధ్యానం చేయమని చెప్తూ ఉంటారనమాట. మనం చేస్తూనే ఉన్నాము. మనం మిగతా వాళ్ళకు కూడా అదే చెప్పాలన్నమాట. పూర్తిగా శాకాహారాన్ని స్వీకరించండి. మాంసాహారమే ఖచ్చితమైనటువంటి కర్మబంధం. అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం. అది ఎప్పుడైతే మనం ఆ హింస కూడా తింటామో మనం కూడా ఆ హింస చేసే విధంగానే తయారవుతాము అని ఇక్కడ ఆ కర్మబంధంలో మనం ఇరుక్కునేటట్లుగా చేస్తుంది ఆ మాంసాహారం అనేది. కాబట్టి ప్రతిరోజు కూడా శాకాహారాన్ని స్వీకరించాలి అని ఇక్కడ మనకి ఆ కర్మచక్రం నుంచి బయటపడడానికి కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ మనకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకి అంటే కర్మధ్యాన అనుభవాల్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కొంతమంది నేను కర్మధ్యానం చేశాను ఫ్రెండ్స్, చక్కగా నా డ్రీమ్ నేను చూసుకున్నాను అంటే ఇక్కడ రకరకాల వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు, ఒక ముగ్గురు నలుగురు వచ్చి కొన్ని విషయాలు చెప్పుకున్నారు. ఇక్కడ నేను నా కర్మధ్యానం ద్వారా ఏమి తెలుసుకున్నానో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు నాకు జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాటిని నేనేం చేశాను, చక్కగా ధ్యానం చేశాను. ధ్యానం చేసి ఎందుకు నేను ఇంతలా బాధపడుతున్నాను, దానికి సంబంధించి నాకు ఆ కర్మని నాకు చూపెట్టండి అని చెప్పి నేను కూడా కర్మ ధ్యానం చేయడం జరిగిందనమాట. అప్పుడు నాకు చక్కగా క్లారిటీగా ఆ యొక్క డ్రీమ్ లో నేను ఏం చేస్తున్నాను, ఎవరికైతే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అక్కడ నేను అంటే నేను పెద్దగా ఇబ్బంది పెట్టలేదన్నమాట. కానీ అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను కామ్గా. దానికి నేను కర్మని అనుభవించాల్సినటువంటి పరిస్థితి నాకు వచ్చింది. నేను ఎప్పుడైతే దాన్ని చూడంగానే వాళ్ళు నన్ను అంతలా ఇబ్బంది పెట్టినా, ఒకవేళ కాని మాట నేను అనని మాటలు కూడా వాళ్ళు నన్ను అన్నా కూడా నేను వాళ్ళని క్షమించేంత కలిగేంత శక్తి నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ కర్మధ్యానం ద్వారా. కర్మ విపాకం చేసుకున్న తర్వాత వాళ్ళలో ఆ ప్రేమను కూడా నేను చూడగలిగాను అనమాట. ఆ కర్మ విపాకం చేసుకున్నప్పుడు ఆ యొక్క కర్మను కూడా నేను డిసాల్వ్ చేసుకోవడం జరిగింది అనమాట. అట్లాగా మనం చాలా చాలా మనకున్నటువంటి సమస్యలను ఈ కర్మ విపాకం, ఈ కర్మ ధ్యానం చేసి సమస్యల్ని చూసుకోవడం కళల ద్వారా, చక్కగా వాటిని కర్మ విపాకం చేసుకోవడం. మనకు అన్ని పోకపోవచ్చు ఫ్రెండ్స్, కానీ అన్ని పోవడానికి కొంత సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవి వెళ్ళిపోతాయి అనమాట. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే రాకుండా ఎక్కడ పోతుంది. సంవత్సరం అంతా చదివేటటువంటి పిల్లలకి పాస్ అవ్వకుండా ఎలా పోతారు? ఖచ్చితంగా పాస్ అవుతారు అనే విషయాన్ని మనం చక్కగా గుర్తు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి టైము ఇంకొక 5 minutes ఉందంటే ఫ్రెండ్స్ మనం చక్కగా ఈ ధ్యాన అనుభవాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ధ్యాన అనుభవాలే కాబట్టి మనం ఆల్రెడీ అవసరం లేదనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మానసా మేడంకి, వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.